ఫోర్త్ లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ యూపీఎస్సీ కూర్చుంటున్నారు. యూపీఎస్సీ అనేది అంత జోక్ అనుకుంటున్నారా మీరు? మన ముందు మైక్ ఉంది కదా అని చెప్పి నోటికి వచ్చినట్టు మాట్లాడండి. కామన్ సెన్స్ అనేది దేవుడు అక్కడ మిస్ చేసినట్టుంది. డెఫినెట్లీ నీకంటే బెటర్గా నాకే తెలుసు. యూపీఎస్సీని సిన్సియర్గా ప్రిపేర్ అయినవాడు లైఫ్లో ఓడిపోయినట్టు లేదు. జీరో కాంపిటీషనా? వరల్డ్స్ టఫెస్ట్ ఎగ్జామ్ బాబు పిట్టల్దరా. మన ఇప్పుడు ఆపరేషన్ సింధూరే జరిగింది. ఫోర్త్ లెవెల్ ఆఫ్ బ్రెయిన్ వాళ్ళు వచ్చి యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నారు అనుకున్నా. మైండ్ యువర్ వర్డ్స్ మిస్టర్ పిట్టల్దరా. ఏదో నీ ఇన్స్టిట్యూట్కి 4 అడ్మిషన్లు అవ్వాలి, ఇండియాని నెక్స్ట్ సూపర్ పవర్ చేయడానికి. సో గైస్, ఈరోజు మనం ఈ వీడియోలో మీరు తమిళనాడులో చూసినట్టే యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ని, యూపీఎస్సీ క్రాక్ చేసిన వాళ్ళని, ఎంటైర్ యూపీఎస్సీనే అపహాస్యం చేసేలాగా మన పిట్టల్దొర మాట్లాడాడు. దానికి సంబంధించి నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి అది కరెక్ట్ కాదు. ఏం మాట్లాడాడు, ఎంటైర్ యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ మనోభావాలు దెబ్బతినేలాగా ఎలా మాట్లాడారు అనేది ఈ వీడియోలో మనం మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాము. సో ఏమన్నారంటే, బెస్ట్ ఆఫ్ ద బ్రెయిన్ అబ్రాడ్ వెళ్తుంది. ఫస్ట్ బెస్ట్ ఆఫ్ ద బ్రెయిన్, సెకండ్ బెస్ట్ ఆఫ్ ద బ్రెయిన్ ఐటీ కంపెనీస్ పోతుంది, థర్డ్ బెస్ట్ ఆఫ్ ద బ్రెయిన్ గజిబౌలికి పోతుంది, ఫోర్త్ లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ ఉంది, యూపీఎస్సీ కూర్చుంటున్నారు, అసలు కాంపిటీషన్ జీరో అని చెప్పి మాట్లాడడం జరిగింది. సో నేను ఒకటే అడుగుతా ఉన్నా, అంటే మీ ఉద్దేశంలో యూపీఎస్సీ అనేది అంత జోక్ అనుకుంటున్నారా మీరు? యూపీఎస్సీ ఎగ్జామ్ అంటే అంత ఈజీ అనుకుంటున్నారా? యూపీఎస్సీ పోటీ పడే వాళ్ళంటే ఫోర్త్ లెవెల్ ఆఫ్ బ్రెయిన్ అనుకుంటున్నారా? మాట్లాడేటప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాం, పబ్లిక్లో ఉన్నప్పుడు ఎలా మాట్లాడుతున్నాము, మన ముందు మైక్ ఉంది కదా అని చెప్పి నోటికి వచ్చినట్టు మాట్లాడడం కరెక్ట్ కాదు. మీరు చాలా కాషియస్గా మాట్లాడాల్సిన అవసరం ఉంది. మనం మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నాము, ఎంతమంది చూస్తున్నారు, ఎవరు చూస్తున్నారు, ఏమన్నంటే నా మనోభావాలు దెబ్బతిన్నాయి, వాళ్ళకి పోలీసులకు ఫోన్ చేస్తూ ఉంటాం. అరే రియాలిటీలో కొంచెం మీకు కామన్ సెన్స్ అనేది దేవుడు అక్కడ మిస్ చేసినట్టుంది. ఎంత బాధ అనిపిస్తూ ఉంది. నువ్వు మాట్లాడే మాట ఏంటి? ఫస్ట్ బెస్ట్ ఆఫ్ ద బ్రెయిన్ అబ్రాడ్ వెళ్తున్నారు అని అన్నావు. ఏ లెక్కన అబ్రాడ్ వెళ్తున్నారు చెప్పు. అంటే సంవత్సరానికి ఇక్కడి నుంచి ఎంతమందికి వీసాలు వస్తున్నాయి, అట్ ద సేమ్ టైం ఎంతమంది యూపీఎస్సీ క్రాక్ చేస్తున్నారు. అండ్ స్టూడెంట్స్ అందరూ కూడా ఈ వీడియోలో చాలా ఇన్పుట్స్ నేను ఇవ్వబోతున్నా విత్ నెంబర్స్. ఇప్పుడు యూపీఎస్సీ ట్రెండ్ ఎలా ఉంది, యూపీఎస్సీలో కాంపిటీషన్ ఎలా ఉంది అనే దాని గురించి విత్ రియల్ నెంబర్స్ తోటి నేను మాట్లాడబోతా ఉన్నా ఇప్పుడు ఈ వీడియోలో. అదొకటి. సరే, ఫస్ట్ బెస్ట్ ఆఫ్ ద బ్రెయిన్ చాలా మంది లక్షల వ్యూస్ వస్తూ ఉంటాయి. మీ దృష్టిలో అబ్రాడ్ వెళ్ళే వాళ్ళందరూ బెస్ట్ ఆఫ్ ద బ్రెయినా? అండ్ సెకండ్ విషయాన్ని చూసుకుంటే ఐటీ, డెఫినెట్లీ నీకంటే బెటర్గా నాకే తెలుసు ఐటీ కంపెనీస్ ఎలా వర్క్ చేస్తాయి, ఐటీ సంబంధించిన సాఫ్ట్వేర్ ఎలా ఉంటుంది, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఎలా ఉంటుంది అనేది ఐ నో 1000 times బెటర్ దాన్ యూ. గుర్తుపెట్టుకోండి, యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ అందరూ కూడాను మీరు యూపీఎస్సీ ప్రిపేర్ అయితే దెర్ ఆర్ లాట్ ఆఫ్ జాబ్స్ యూ కెన్ అప్లై. అండ్ ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ వస్తుంది మీకు. యూపీఎస్సీ ప్రిపేర్ అయితే, యూపీఎస్సీని అర్థం చేసుకుంటే, యూపీఎస్సీని సిన్సియర్గా ప్రిపేర్ అయినవాడు లైఫ్లో ఓడిపోయినట్టు లేదు. 100% యూపీఎస్సీ క్రాక్ చేయలేకపోవచ్చు. ఇట్ డజంట్ మీన్ దట్ వాళ్ళ లైఫ్లో సెటిల్ కారని కాదు. యూపీఎస్సీ ప్రిపేర్ అయిన వాడి పర్స్పెక్టివ్ అనేది ఇంటర్వ్యూ దాకా వెళ్ళినా, మెయిన్స్ దాకా వెళ్ళినా థాట్ ప్రాసెస్ చాలా మారుతుంది. చాలా మంది యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ తోటి, చాలా మంది యూపీఎస్సీ ర్యాంకర్స్ తోటి, చాలా మంది యూపీఎస్సీ ఇంటర్వ్యూ క్యాండిడేట్స్ తోటి మాట్లాడడం జరిగింది. అట్ ద సేమ్ టైం సీనియర్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళ ఆలోచన విధానం చాలా గొప్పగా ఉంటుంది. థర్డ్ బెస్ట్ ఆఫ్ ద బ్రెయిన్ గచ్చిబౌలి ఏంటి, ఐటీ అంటే ఏంటి, ఫోర్త్ లెవెల్ జీరో కాంపిటీషన్.